ప్రజల జీవన విధానానికి ఎలాంటి ఉపయోగపడని ప్రభుత్వ ఉత్తర్వులను భోగి మంటల్లో దగ్ధం చేసినట్లు శ్రీకాకుళం జిల్లా పార్లమెంటు సభ్యులు కింజారపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం ఎన్టీఆర్ భవన్ వద్ద తెలుగు జాతికి స్వర్ణయుగం సంక్రాంతి సంకల్పం కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు సారథ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జగన్ ప్రభుత్వం విడుదల చేసిన నిరుపయోగ జీవోలను కార్యకర్తలతో పాటు భోగి మంటల్లో వేసి తగలబెట్టారు. ప్రజా సంక్షేమాన్ని, అభివృద్ధిని జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఎంపీ రామ్మోహన్ నాయుడు ధ్వజమెత్తారు. కొద్ది రోజుల్లో జగన్ ప్రభుత్వం పతనమవుతుందని, మనందరికీ సరికొత్త తెదేపా జనసేన ప్రభుత్వం రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తెదేపా జనసేన ప్రభుత్వం ఏర్పాటుకు కార్యకర్తలందరూ ఐకమత్యంతో పనిచేయాలని, తెలుగు జాతికి స్వర్ణయుగం రాబోతుందని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు టెక్కలి ఎమ్మెల్యే కింజారపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టెక్కలి నియోజకవర్గ తెదేపా జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన ఇంటిలో ఉన్నటువంటి చెత్తలంతా వేస్తాం, మన దగ్గర ఉన్నటువంటి చెడు ఆలోచనలు వేస్తాం, మనకి హాని చేసేటటువంటి వస్తువులన్నింటినీ కూడా వేస్తాం. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి కంటే, ఆయన ఆలోచనల కంటే రాష్ట్రంలో హాని చేసినటువంటి వస్తువు మరి ఏదైనా ఉందా అనేది మీ అందరికీ కూడా అడుగుతున్నాను. అన్నిటికంటే హానికరమైనటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి. ఆయన తీసుకుని వచ్చినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు కాబట్టి అవన్నీ కూడా ఈ రోజు మంటలో కలుపుతున్నాం. భగవంతుడికి కూడా మనం తెలియజేస్తున్నాం, ఎంత దుర్మార్గుడు, ఎంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం మన జీవితంలో ఇప్పుడు కూడా మనం చూడలేదు. అందుకని మనం అందరం కూడా నడుము బిగించాలి. మరొక 3 నెలలు అంటే 90 రోజుల్లో మన అందరికీ కూడా అద్భుతమైనటువంటి అవకాశం వస్తుంది. 5 సంవత్సరాలకి జరిగే ఎన్నికలు ఏడాది జరగబోతున్నాయి. ఒక్కసారిగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి ముగింపు కార్డు వేయడానికి అది చేయడానికి మన అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే రాష్ట్రంలో మరొక ప్రధానమైనటువంటి ప్రతిపక్ష పార్టీ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా కలిసి కట్టుగా ముందుకు వచ్చి రాష్ట్రంలో ఒక మంచి నీతివంతమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మళ్ళీ శ్రీకారం చుడుతున్నారు. ఆ మహాభక్తులు అందరూ కూడా చేస్తున్నటువంటి ఈ మహాకార్యానికి మనం కూడా తోడుగా నిలవాలి. మనలాంటి గ్రామాల్లో, మనలాంటి మండలాల్లో, మనలాంటి నియోజకవర్గాల్లో ఈ రాష్ట్రం కోసం మనం ఏం చేయగలమనే ఆలోచనతో ఈ 3 నెలలు కూడా మనం కష్టపడి పనిచేసి ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి అందరూ కూడా కలిసికట్టుగా కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రోజు పరిస్థితులు ఎంత విడ్డూరంగా ఉన్నాయంటే 4.5 సంవత్సరాల్లో చేయనటువంటి అవినీతి కార్యక్రమం లేదు ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి కాలంలో. ఇసుక చూసుకుంటే గతంలో మనకి 1000 రూపాయలకి ట్రాక్టర్ వస్తే 5,000కు పైగా ఈ రోజు పెరిగింది. ఎక్కడికి వెళ్తుంది అక్రమ డబ్బు? జగన్మోహన్ రెడ్డి జేబులోకి వెళ్తుంది. ఇసుక వీళ్ళు దొంగిలించుకోవడం, కానీ కేసులు మాత్రం చంద్రబాబు నాయుడు గారి మీద, ఆ రోజు తెలుగుదేశం పార్టీ మీద పెడుతున్నారు. లిక్కర్ మాఫియా ఏ రకంగా జరుగుతుందో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఈ రోజు